ఓం నమ శివాయ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో. ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ నా వీడియోస్కి కొంచెం రీచ్ పెరుగుతుంది అండ్ మీ సపోర్ట్ నాకు ఎప్పుడు లభిస్తుందని నేను కోరుకుంటున్నాను. సో ఈరోజు మనం ఈ టాపిక్కి వెళ్ళబోయే ముందు ఇది ఒక మేడం సార్ అడిగిన ఈ టాపిక్ మీద అడిగిన వీడియో అన్నమాట. ఎందుకంటే నేను ప్రీవియస్లీ దీని గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉంది. సో వాళ్ళు దీనికి స్పెసిఫిక్గా ఒక వీడియో చేస్తే హెల్ప్ఫుల్గా ఉంటుంది అని అడిగారనమాట. సో ఇది ఓన్లీ లేడీస్దా అంటే లేడీస్ హెల్త్ రిలేటెడే కాదండి, ఇది మగవాళ్ళు కూడా చూడవచ్చు. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీలో ఎవరన్నా ఇలాంటి ప్రాబ్లంతో కనుక వాళ్ళ నోటీస్కి వచ్చి జరిగితే వాళ్ళు ఎలా కేర్ఫుల్గా ఉండాలి అని కూడా వాళ్ళకి తెలుస్తుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్ అండి. సో ఈరోజు మనం మాట్లాడుకునేది ఏంటంటే, ఇప్పుడు వైడ్గా మనం వేరియస్ క్యాన్సర్స్ అనేవి చూస్తూ ఉన్నాం. అవి ఒక్క రోజులో వచ్చేదా లేదా ఒక నెలలో మన హెల్త్ ఎఫెక్ట్ అయ్యి వచ్చేదా అంటే కాదు. అది ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం, అంటే మన శరీరంలో అది చాలా ఇయర్స్గా అది అలా ఉండి 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 అది ఓవర్ ద పీరియడ్ అది అట్లా టర్న్ అయిపోతుంది. సో ఇప్పుడు నేను మాట్లాడే విషయం ఏంటంటే, ఇది వెరీ వెరీ కామన్. చాలామంది మేబీ 90% అబోవ్ లేడీస్లో ఈ ప్రాబ్లం ఉంటుంది. ఇలాంటి ఇష్యూ చిన్నదో పెద్దదో ఇది డెఫినెట్గా ఉంటుంది. ఈ ప్రాబ్లం ఏంటంటే లేడీస్లో గైనిక్ రిలేటెడ్ వైట్ డిశ్చార్జ్ అనేది ఇది వెరీ కామన్, వెరీ వెరీ కామన్ ఫర్ ఆల్ ద లేడీస్. కానీ అది ఎంతవరకు ప్రాబ్లమాటిక్ కానంత వరకే. కానీ ఎవరైతే లేడీసు ఈ ప్రాబ్లమ్ని కేర్ తీసుకోకుండా అది అలా సాగిస్తూ 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 ఇన్ఫెక్షన్స్కి గురైతూ అలా వదిలేశారో వాళ్ళకి ఏమవుతుందంటే ఒక ఏజ్ వచ్చేసరికి అది ఎట్లా టర్న్ అయిద్దంటే అది గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ సంథింగ్ లేదా గర్భాశయ క్యాన్సర్ ఇట్లా టర్న్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయట. నేను డాక్టర్నా ఎట్లా చెప్పగలుగుతున్నానంటే, నేను డాక్టర్ని కాదండి. నేను మీకు చెప్పగలిగే విషయాలన్నీ నేను ఒక ట్రీట్మెంట్ తీసుకున్నాను, దాని గురించి మీకు క్లియర్ కట్గా చెప్తాను. సో దట్ కొంతమంది ఈ ట్రీట్మెంట్కి ఏమన్నా పెయిన్ ఉంటుందా అలాంటి క్వశ్చన్స్ ఉన్నాయి అనుకుంటా, పెయిన్ ఉంటుందని భయపడుతున్నారేమో. సో దాని గురించి నేను తీసుకున్న ట్రీట్మెంట్ ఏంటి, దీనివల్ల నాకు డాక్టర్ చెప్పింది ఏంటి, అది మీకు క్లియర్ కట్గా చెప్తాను. నాకు ఈ ప్రాబ్లం అనేది నాకు డాక్టర్ చెప్పింది ఏంటంటే, ఫస్ట్ నాకు కూడా ఈ ప్రాబ్లం చాలా బిగినింగ్ నుండి ఉండేదన్నమాట. సో తర్వాత దాన్ని అలా డాక్టర్ దగ్గరికి వెళ్తాము, మన స్టడీస్లో మనం చాలా బిజీగా ఉంటాము, ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్తాము, డాక్టర్ ట్యాబ్లెట్స్ రాస్తారు ఈ వైట్ డిశ్చార్జ్ కానీ ఈ ఇష్యూ గురించి. వెళ్తే ట్యాబ్లెట్స్ రాస్తారు. మనం మళ్ళీ నెక్స్ట్ చెకప్కి వెళ్తామా అంటే ఒక్కోసారి వెళ్తాము, ఒక్కోసారి అలా వదిలేస్తాం. దానివల్ల ఏమవుతుంది, దాన్ని కంప్లీట్గా క్యూర్ చేసే ఇది అక్కడితో ఆగిపోయి మళ్ళీ అది రీక్రియేట్ అయిపోతూ ఉంటుంది. సో ఇప్పుడు ఏంటి, మన పిల్లలు చాలామంది గర్ల్స్ హాస్టల్లో చదువుకుంటుంటాము, లేదా చాలా అంటే ఒక ఇష్యూ గురించి వాళ్ళు ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు, కానీ దాన్ని చెప్పుకోవటానికి ప్లస్ మనం కంటిన్యూస్గా దీని మీద ట్రీట్మెంట్ తీసుకోవటానికి కూడా అంతగా ఒక్కోసారి అది సివియర్ అయిన దాకా దాన్ని పట్టించుకోరు అనమాట. అయితే ఏమవుతుందంటే
ఇట్లా 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 అది దాని ఇన్ఫెక్షన్ స్టేజ్ అనేది పెరిగిపోతూ 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 వస్తూ ఉంటుంది. సో ఫస్ట్ నాకైతే ఫస్ట్ డాక్టర్ నా ప్రెగ్నెన్సీ టైంలో నేను వెళ్ళినప్పుడు ఆ, చెప్పారనమాట, ఇది ఏదో ప్రాబ్లం ఉంది, కొంచెం ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి, సో ట్యాబ్లెట్స్ వాడాలి అనేసి. నేను అంతకుముందు కూడా వెళ్ళాను, ఏవో ట్యాబ్లెట్స్ తీసుకున్నాను, కానీ అది టెంపరీగా ఆ ట్యాబ్లెట్స్ యూస్ చేసినప్పుడు ఇన్ఫెక్షన్ తగ్గిపోయినట్లు ఉంటుంది, కానీ తర్వాత మళ్ళీ అది రికరింగ్ ఎక్కువ ఉండేదన్నమాట. సో ఇక ఎప్పుడైతే నేను కంటిన్యూస్గా ఒక కోర్స్ ఇచ్చారు, అవి కూడా చాలా కాస్ట్లీ పిల్స్ అన్నమాట. అవి కొంచెం కష్టంగానే ఉంటుంది, అవి కొనుక్కోవాలి, యూస్ చేయాలి. కొన్ని లోషన్స్ ఇస్తారు, అవి మనం వాడుతూ వాడుతూ ఉంటే కొంతమందికి ప్రాబ్లం సాల్వ్ అవ్వచ్చు. ఆ ఇన్ఫెక్షన్ రేంజ్ని బట్టి అది సాల్వ్ అవుతుంది కొంతమందికి. కొంతమందికి డాక్టర్ ఎక్కువ వాటర్ తాగకపోవటం వల్ల బాడీ ఎక్కువ డీహైడ్రేషన్ అయిపోయి అది అది అల్సర్స్ టైప్లో ఫామ్ అయ్యి ఇట్లా ఇట్లా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఎక్కువ వాటర్ తీసుకుంటూ ఉండండి అనేసి చెప్తారు, ప్లస్ ట్యాబ్లెట్స్ ఇస్తారు కూడా. సో ఆ ప్రాబ్లం అక్కడితో అయిపోతే పర్లేదు. ఒకవేళ అది కనుక ఆ ఇన్ఫెక్షన్ అక్కడితో అవ్వలేదనుకోండి, చాలామంది కంటే ఇది నేను చెప్పేది మనం కనుక ట్రీట్మెంట్ ఒక 20 years అప్పుడు తీసుకుంటే ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. మేబీ 18, 20 ఆ టైంలో తీసుకుంటే అది క్యూర్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. బికాస్ ఎందుకంటే ఆ ఇన్ఫెక్షన్ అనేది చాలా అప్పుడప్పుడే ఫామ్ అవుతుంటుంది కాబట్టి తొందరగా తగ్గిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ 25 ఆ తర్వాత మనం తీసుకుంటే మేబీ ఆ టైం కల్లా ఇన్ఫెక్షన్ ఎక్కువ అవ్వటం, అది ట్యాబ్లెట్స్కి అసలు క్యూర్ అయ్యే పరిస్థితిలో ఉండదు. సో ఇంకా అక్కడ కాకుండా కొంతమంది దాన్ని అలా నెగ్లెక్ట్ చేసేసి దాన్ని ఒక 40 years దాకా తెచ్చుకుంటారు. ఆ 40 years తర్వాత అది ఇక బాగా మొత్తం ఆ ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువ స్ప్రెడ్ అవుతుందేమో, మరి నాకు తెలియదు. అవి నేను కొంతమంది కేసెస్లో నేను చూసింది ఏంటంటే, నాకు తెలిసిన వాళ్ళలో కూడా అది గర్భాశయ క్యాన్సర్గా టర్న్ అయిపోయి అది చనిపోయే వరకు కూడా తీసుకెళ్ళింది. ఎందుకంటే వాళ్ళు ఈ వైట్ డిశ్చార్జ్ అన్న ప్రాబ్లమ్ని ప్రాపర్గా కేర్ తీసుకోలేదు, ప్రాపర్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోపోవటం వల్ల. ఇవాళ మనకి ఈ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్కి వ్యాక్సిన్ వచ్చింది. అదొక 3 doses ఉంటుంది. నేను తీసుకున్నాను. నేను తీసుకొని కూడా 2008 ఆ టైంలో తీసుకున్నాను. 3 doses చాలా కొంచెం కాస్ట్లీగానే ఉంటుంది. అప్పట్లో నేను తీసుకున్నప్పుడు 30,000 ప్లస్సే ఉంది ఒక్క ఇంజెక్షన్. సో 3 times తీసుకోవాలి. అది 80 మనకి 12 years 15 years పిల్లలకి ఇస్తే అది ఇంకా బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుందట. సో ఈవెన్ మనం ఏ ఏజ్లో ఉన్నా సరే అది తీసుకోవటం వల్ల గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ని కంప్లీట్గా మనం చాలా పర్సెంటేజ్ వరకు రాకుండా నివారించవచ్చట. సో అది ఎవరైనా మీరు గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు డెఫినెట్గా దీని గురించి అడిగి తీసుకోండి. ఎందుకంటే మనం చాలా క్యాన్సర్స్కి మనకి లేవు వ్యాక్సిన్స్. అట్లీస్ట్ ఇది చాలా వెరీ వెరీ ర్యాపిడ్గా మనం చూస్తూ ఉంటాము. సో ఇది ఏమైందంటే, నేను ట్యాబ్లెట్స్ వాడాను డాక్టర్తో కంటిన్యూస్గా. ఎందుకంటే అప్పుడు నాకు ప్రెగ్నెన్సీ టైంలో నాకు ఈ ఇష్యూ వల్ల డాక్టర్ చాలా స్కాన్స్ చేశారు. ప్లస్ ఎవ్రీ 2 weeksకి స్కాన్ రాసేవాళ్ళు, ఎవ్రీ 1 weekకి కూడా స్కాన్ చేసుకున్నాం. సో ఈ ప్రాబ్లం ఎట్లా కంప్లీట్గా ఎందుకు క్యూర్ అవ్వట్లేదు అనేసి డాక్టర్ ఫస్ట్ పిల్స్ రాశారు, ట్యాబ్లెట్స్ రాశారు, లోషన్స్ రాశారు, బట్ నథింగ్. నాకు అది ఆ టైం కల్లా కొంచెం సివియర్గానే ఉన్నట్లుంది ఆ ఇష్యూ. సో తర్వాత డాక్టర్ ఏం చేశారంటే,
ఈ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్కి ఒక టెస్ట్ ఉంటుంది. అసలు అది ఇన్ఫెక్షన్ ఏంటి, ఏ రేంజ్లో ఉంది అని కనుక్కోవటానికి ఆ టెస్ట్ కూడా చేయించారు. అది కూడా కాస్ట్లీగానే ఉంటుంది. మరి ఇక హెల్త్ రిలేటెడ్ ఇప్పుడు అట్లనే ఉన్నాయి. ఇప్పుడే కదా, అప్పుడు నేను ఈ ట్రీట్మెంట్ తీసుకొని కూడా దాదాపు 15 ఇయర్స్ అవుతుంది. 15-16 ఇయర్స్ ముందు తీసుకున్నా ఇది. సో టెస్ట్ చేయించారు. దాంట్లో నథింగ్, అంటే ఏమైనా క్యాన్సర్ సెల్స్ ఉన్నాయా, క్యాన్సర్ సెల్స్కి ఏమైనా డెవలప్ అయ్యాయా అని గైనకాలజిస్ట్ మేడం, ఆవిడకి రియల్గా నేను చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఆమె ఓవర్ కోర్స్ ఆఫ్ టైంలో ఆమె చాలా, ఆ డాక్టర్ గారు నాకు ఇప్పటికీ ఆమె ఫేస్ గుర్తుంటుంది ఇన్ని ఇయర్స్ అయినా సరే. సో ఆ డాక్టర్ మేడం నాకు టెస్ట్ చేయించుకోమన్నారు, చేయించుకున్నాను. దెన్ దాంట్లో నార్మల్గానే వచ్చింది. సో ఇక నాకు ఒక ఐస్ ట్రీట్మెంట్ అనేది ఒకటి సజెస్ట్ చేశారు, ఇది చేయించుకో, ఇక నీది క్యూర్ అయ్యేటట్లు లేదు. జస్ట్ సింపుల్, ఆ మెడిసిన్ అనేది మనకి బయట నుండి ఆ మెడిసిన్, ఆ లిక్విడ్ ఒక గ్యాస్ అనమాట. ఆ గ్యాస్లో ఐస్ టైప్లో ఉంటుంది, అది ఒక గ్యాస్ లాగా ఉంటుంది. దాంట్లో మెడిసిన్ మిక్స్ చేస్తారనుకుంటా. అది మనకి బయట నుండి లోపలికి, దాంతో ఇట్స్ 1 hour టైం పట్టిద్దేమో అంతే. అది పెయిన్లెస్ అండి. అది మనల్ని కొయ్యటం కానీ ఏమన్నా పెయిన్ఫుల్ కానీ ఏం లేదు. అది మనం అది చూస్తుంటారు వాళ్ళు, అది గ్యాస్లో ఒకటి ఏదో తీసుకొస్తారు ఆ మెడిసిన్ అనేది దాంట్లో. సో దట్ అది వాళ్ళు లోపల పెట్టి స్క్రీన్ మీద చూస్తూ ఉంటారు. లోపల దాన్ని అన్ని పొరలు ఉంటాయి కదా మనకి గర్భాశయ దాంట్లో, ఆ లోపల పెట్టినప్పుడు అంతకి మెడిసిన్ అనేది టచ్ అవుతుందా లేదా, అది అలా అతుక్కుపోయి ఆ మెడిసిన్ అనేది ఆ గోడలకి, ఆ లోపల ఉన్న టిష్యూస్కి అది అలా స్టిక్ అయిపోయి మొత్తం ఇన్ఫెక్షన్ని క్యూర్ చేస్తుందట. సో వాళ్ళు ఆ స్క్రీన్ మీద మనం కాన్షియస్గానే ఉంటాం, మనకి మత్తు ఇవ్వటం అలాంటిది ఏమి ఉండదు, ఒక ప్రొసీజర్ అంతే అది. సో వాళ్ళు చూస్తూ ఉన్నారు ఎక్కడెక్కడ అట్లా మెడిసిన్ గోడలకి టచ్ అవ్వాలి అన్నది. స్లోగా ఒక ప్రాసెస్ మాదిరిగా డాక్టర్ ఉంటారు, చేశారనమాట. సో అది చాలా చల్లగా ఉంటుంది, ఎందుకంటే అది ఒక గ్యాస్ ఫామ్లో, ఐస్ ఫామ్లో ఉంటుంది కాబట్టి ఆ మెడిసిన్ మన టిష్యూస్కి లోపల ఇలా స్టిక్ అయిపోద్ది ఆ మెడిసిన్. తర్వాత అది వాటర్గా మనకి 1 day 2 daysలో, బికాస్ ఐస్ అంతా అది మెడిసిన్ లోపల గోడలకి పొరలకి అతుక్కొని ఉంటుంది, అది క్యూర్ చేస్తుంది. తర్వాత ఆ లోపల ఉన్న ఐస్ ఉంటుంది కదా, అది వాటర్ ఫామ్లో బయటకు వచ్చేస్తుంది. అంటే మనకు ఒక 1 day కొంచెం అట్లా అనిపిస్తుంది. దానికి ఏమైనా బెడ్ రెస్ట్ అట్లా ఏమి ఉండదు. జస్ట్ అది మీరు ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఒక 1 hour అడ్మిట్ అవుతాము. ఒక 1 hourలో మామూలుగా మళ్ళీ ఆ ట్రీట్మెంట్ తీసుకుని ఇంటికి వెళ్ళొచ్చు. తర్వాత కొంచెం మనం ఒక 1 hour రెస్ట్, 1 day మీరేమన్నా, బికాస్ అది లోపల కొంచెం క్యూర్ చేస్తూ ఉంటుంది, ప్లస్ వాటర్ వస్తాయి కాబట్టి 1 day అంతే. దాని తర్వాత ఆ ట్రీట్మెంట్ అనేది ఎంత ఎఫెక్టివ్ అంటే అండి, యూ కాంట్ బిలీవ్ ఇట్. అంత ఎఫెక్టివ్, సూపర్ ఎఫెక్టివ్ అసలు. ఆ తర్వాత ఇన్ని ఇయర్స్ అవుతుంది, దాదాపు 16 years అవుతుంది, నాకు మళ్ళీ ఆ ప్రాబ్లం అనేది అస్సలు ట్రిగ్గర్ అవ్వలేదు. అయ్యో దేవుడా, ఎందుకు నేను అది ఎప్పుడూ తీసుకోవాల్సింది, ఆ ఓవర్ పీరియడ్ కూడా ఎందుకు అంటే మనకి నాలెడ్జ్ ఉండగా చాలామంది తీసుకోము. అది మనకి డాక్టర్ చెప్పారు అంటే డెఫినెట్గా అది తీసుకోండి. అది తీసుకున్న తర్వాత అస్సలు ఇక నాకు అసలు చాలా రిలీఫ్గా ఉంది. ఇక అలాంటి ప్రాబ్లం కానీ అలాంటి ఇష్యూస్ కానీ అస్సలు ఫేస్ చేయలేదు నేను. దాని తర్వాత నేను వెంటనే ఈ వ్యాక్సిన్ తీసుకున్నాను. ఇక అంతే. దాని తర్వాత అసలు నేను ఆ ఇష్యూ మీద ఇక ఆలోచించిందే లేదు. ఎవరైనా సరే ఇది మనం డెఫినెట్గా
మీ ఇంట్లో పిల్లల్ని వాళ్ళు చెప్పరు ఒక్కోసారి. మనకున్న స్కెడ్యూల్స్లో మనం మర్చిపోవటము అది ఫేస్ చేస్తూ ఉంటాం. ఒక్కోసారి ఎప్పుడు చెప్తాం అది మర్చిపోతాం. ఒకసారి వెళ్తాం డాక్టర్ దగ్గరికి, కంటిన్యూస్ మనకి ఫాలోఅప్ ఉండదు. ఒకసారి వెళ్ళి అది ఆగేది కాదు, అది కంటిన్యూస్గా ఒకసారి మీరు వెళ్ళారంటే మీరు అది ఎండ్ అయ్యే వరకు గైనకాలజిస్ట్ మేడం వాళ్ళ సలహా తీసుకోండి. ఎందుకంటే అప్పుడే వాళ్ళకి అర్థమైద్ది ఇది ప్రాపర్గా ఎక్కడ ఎంత ఇన్ఫెక్షన్లో ఉంది, ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలని డెఫినెట్గా డాక్టర్స్ సజెస్ట్ చేస్తారు మనకి. ఇప్పుడు ఈ ట్రీట్మెంట్కి వచ్చింది అంటే ఈ ఐస్ వాట్ ఎవర్ ఆ పేరు ఆ ట్రీట్మెంట్కి వచ్చింది అంటే ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉండి ఇంకా అది ట్యాబ్లెట్స్లో పోవట్లేదు, పిల్స్లో పోవట్లేదు అన్నప్పుడు ఇక ఆ ట్రీట్మెంట్ అల్టిమేట్గా అది సజెస్ట్ చేస్తారు. కానీ మీరు ఆ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత చాలా ఎఫెక్టివ్ ఉంటుంది. మరి ఇప్పుడు ఎంత కాస్ట్ ఆ ట్రీట్మెంట్కి నాకు కూడా తెలియదు, బట్ ఎంత కాస్ట్ అయినా సరే ఎవరైతే డాక్టర్ గారు ఈ ట్రీట్మెంట్ సజెస్ట్ చేశారో దయచేసి తీసుకోండి. ఎందుకంటే ఈ ఇష్యూ ఇట్లా అయ్యి చివరికి అది క్యాన్సర్ రూపంలో గర్భాశయ క్యాన్సరు, గర్భాశయ ముఖద్వార క్యాన్సరు అది చాలా ర్యాపిడ్గా వస్తుందంట లేడీస్కి. అలాంటిగా అది అంత దూరం వెళ్ళిపోయారనుకోండి ఇక అది ఇంకా మన చేతుల్లోంచి వెళ్ళిపోయినట్లే. సో అందుకని డెఫినెట్గా మీరు ఈ ట్రీట్మెంట్ ఎవరికైతే సజెస్ట్ చేశారో వాళ్ళు తీసుకోండి. ఇంట్లో పిల్లలు గర్ల్స్ అయితే లేడీస్ అయినా చాలాసార్లు నెగ్లెక్ట్ చేస్తుంటాం. ఏదో కొంత ఆలోచిస్తాం, తర్వాత అది నెగ్లెక్ట్ చేస్తాం. కానీ ఇది డెఫినెట్గా ప్రతి ఒక్కళ్ళు కేర్ఫుల్గా ఈ ప్రాబ్లమ్ని కొంచెం ట్రిగ్గర్ చేసి ఫేస్ చేస్తున్నట్లు అనిపించేది అనుకోండి, డెఫినెట్గా హాస్పిటల్ గైనకాలజిస్ట్ని కలవండి. ఎవరైతే ఇంట్లో మగవాళ్ళు ఉన్నారో ఇలాంటి ప్రాబ్లమ్స్తో కనుక లేడీస్ మీ నోటీస్కి వస్తే డెఫినెట్గా ఈ ట్రీట్మెంట్ అయితే కంపల్సరీ ప్రాపర్గా ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఊరికే ఒకసారి విజిట్కి వెళ్ళి కొన్ని పిల్స్ ట్యాబ్లెట్స్ తీసుకొని అక్కడితో వదిలేస్తే అస్సలు ఉపయోగం ఉండదు. జనరల్గా ఇలాంటి ఇష్యూ అట మనం సిటీస్లో కొంచెం తక్కువ అట, విలేజెస్లో ఆ ఏరియాస్లో, ఎందుకంటే అక్కడ ఫాలోఅప్ ఎక్కువ ఉండదు. మనం ఇక్కడన్నా కొంచెం డాక్టర్స్ని కలుస్తుంటాం ఫ్రీక్వెంట్, అక్కడ ఒకసారి వెళ్ళి మళ్ళీ సెకండ్ థర్డ్ ఆ ఫాలోఅప్స్ అనేవి చాలా తక్కువట. సో దానివల్ల ఇవి ఎక్కువ అటు ఏరియాస్లో వస్తాయట. కానీ మనం కూడా ఇక్కడ మనం ఎవరైతే ఉన్నామో మీ నోటీస్కి వచ్చిన ఎవరన్నా ఇట్లా ఫేస్ చేస్తున్నారు ఇంట్లో ఈ ఇష్యూ ఉంది, ఒకసారి హాస్పిటల్ విజిట్కి వెళ్ళి వచ్చిన తర్వాత అది కంప్లీట్ అయితేనే ఆగండి. ఒకవేళ అది బికాస్ ఎందుకంటే డాక్టర్ లోషన్స్ ఇస్తారు, అవి చాలా కాస్ట్లీగా ఉంటాయి. అదేం లోషన్స్ మరి అవి వాడతాము కానీ కంప్లీట్గా క్యూర్ అవ్వాలి. యాక్చువల్గా ఆ లోషన్స్ వాడి అక్కడితో ఆపకండి, కొంచెం రోజులు చూడండి, ఒక 15 days 20 days 1 month, అవి ఒక 1 month వాడమంటారు, ఒకసారి 3 months ఆ ట్యాబ్లెట్స్ అవన్నీ వాడమంటారు. వాడి మీరు కంపల్సరీ వాటిని చెక్ చేసుకోండి. ఇది ఎందుకంటే దీనివల్లే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అనేది వస్తుందట. ఎందుకంటే దీన్ని ప్రాపర్గా మనం ట్రీట్మెంట్ తీసుకోపోవటం వల్ల. సో మీరు ఒక 1 month 2 months అట్లా చూసి మళ్ళీ మీకు ఇది స్టార్ట్ అవుతుంది అంటే అది కంప్లీట్గా క్యూర్ అవ్వనట్టే. సో డెఫినెట్గా మీరు మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, క్లియర్గా డాక్టర్ గారికి చెప్పండి. వాళ్ళు నెక్స్ట్ ట్రీట్మెంట్స్ ఏవైతే, ఎందుకంటే మీరు వెళ్ళగానే వాళ్ళు ఈ ఐస్ ట్రీట్మెంట్ వాట్ ఎవర్ అది సజెస్ట్ చేయరు, ఫస్ట్ దాని స్టేజెస్ ప్రకారమే క్యూర్ చేయడానికి ఉంటారు. ఈవెన్ నాకు కూడా అలానే జరిగింది. సో అలా మీరు ఏ స్టేజ్లో ఉంది ఇన్ఫెక్షన్ అని వాళ్ళకి కంప్లీట్గా తెలిసినప్పుడు ఇక ఇది ట్యాబ్లెట్స్లో క్యూర్ అవ్వదు, ఇక మనం కంప్లీట్గా పెద్ద ట్రీట్మెంట్ ఇవ్వాలి అనుకున్నప్పుడు వాళ్ళు మీకు సజెస్ట్ చేస్తారు. కానీ ఆ క్యూర్ అయిన తర్వాత మీరు చాలా రిలాక్స్ అవుతారు, మీ హెల్త్ కూడా మంచిగా అనిపిస్తుంది. మీకు ఇలాంటి ఒక ప్రాబ్లమ్ని ఎందుకు ఇన్ని రోజులు క్యారీ చేసామని కూడా అనిపిస్తుంది.
సో ఇది ఈ ట్రీట్మెంట్లో అయితే మీరు నాకైతే ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేవండి. ఎవరైతే భయపడుతున్నారో తీసుకోవడానికి వాళ్ళకి చెప్తున్నాను, అసలు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ప్లస్ మీకు పెయిన్ అనేది అస్సలు ఉండదు. ఏదో అది పెట్టేటప్పుడు కొంచెం మెడిసిన్ అనేది వెళ్ళేటప్పుడు కొంచెం ఏదో తెలుస్తుంది అంతే తప్పించి దానికి ఏదో నొప్పి పెయిన్ ఏముండదు. ఆ గ్యాస్ని పంపిస్తున్నప్పుడు కొంచెం ఏదో సెన్సేషన్స్ ఉంటాయి అంతే. కొంచెం అంటే అది మెడిసిన్ ప్లస్ గ్యాస్ కాబట్టి, బట్ అది కూడా వెరీ మైనర్. ఈ ప్రాబ్లంతో పోలిస్తే అది చాలా తక్కువ. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అది ఇట్స్ ఆల్ మైనర్ అనమాట. సో మంచి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకోండి ఇది, ఎందుకంటే అది ఒక మెషినరీతో దాంతో చేస్తారు. ప్లస్ అది ఒక ఇన్స్ట్రుమెంట్ ఏదో ఉంటుంది అనుకుంటా దానికి. సో మీకు అది కంప్లీట్గా సాల్వ్ అయింది. నాకైతే కంప్లీట్గా సాల్వ్ అయింది. డెఫినెట్గా అది ఆ ట్రీట్మెంట్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్కి అది సక్సెస్ రేట్ ఉన్నట్లుంది. అందుకే డాక్టర్స్ అది ఫైనల్గా అది చేస్తారు ఎవరికన్నా అసలు ఆ ఇన్ఫెక్షన్ తగ్గట్లేదు అంటే. ప్లస్ ఇక మనం కేర్ తీసుకోవాల్సింది ఏంటంటే వాటర్ ప్రాపర్గా తాగటం. ఓవర్ హీట్ వల్ల అలా ఇన్ఫెక్షన్స్ వస్తాయట. సో ఆ వాటర్ కొంచెం ప్రాపర్గా తీసుకోవటము. ఇంకా ఏమన్నా ఇష్యూస్ ఉంటే అవి డాక్టర్కి చెప్పటం అంతే. సో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ప్లస్ నొప్పి, పెయిన్ఫుల్, ఏమన్నా కోస్తారు చేస్తారు, అట్లాంటివన్నీ అపోహలు అనమాట. అసలు అలాంటివి ఏమీ లేవు. మీరు చక్కగా ఎవరికైనా ఈ ట్రీట్మెంట్ సజెస్ట్ చేసిన వాళ్ళు తీసుకోవచ్చు. దీన్ని అయితే నెగ్లెక్ట్ చేయకండి ఎవరు. ఇది చాలా కాంప్లికేటెడ్ ప్రాబ్లం ఇది. ప్లస్ ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళకి డెఫినెట్గా ఇది డాక్టర్ గారే చెప్తారు. గైనిక్ డాక్టర్ గారిని అడిగినా మీరు ఫ్రీక్వెంట్గా వెళ్ళే వాళ్ళైతే డాక్టర్ గారే చెప్తారు ఆ వ్యాక్సిన్ వేయించుకోమని. సో అది 3 డోస్ ఉంటుంది. అది చాలామంది వేయించుకోవడమే బెటర్, ఎందుకంటే ఇది బెస్ట్ అనమాట. అట్లీస్ట్ సఫర్ అయ్యే కన్నా దీనివల్ల ఇలాంటి ప్రాబ్లంతో క్యాన్సర్కి బారిన పడి చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారట. నాకు తెలిసిన వాళ్ళు కూడా కొంత ఎందుకు ఇట్లాంటిది వచ్చిందంటే ఇలాంటి ప్రాబ్లం ఉంది, ఆమె ఫస్ట్ నుండి డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు, అందుకని ఆవిడకి ఇట్లా అది పెద్ద ఇష్యూ అయ్యి చివరికి ఆవిడ చనిపోయారు అని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో దయచేసి కేర్ తీసుకోండి. ఈ ట్రీట్మెంట్ అయితే నాకైతే ఫుల్లీ సేఫ్. నేనే ఎగ్జాంపుల్, యాక్చువల్గా నేను తీసుకున్నాను. నేను ఆ డాక్టర్ని కూడా చాలాసార్లు తలుచుకుంటాను, ఆ మేడంని, ఎందుకంటే ఆవిడ చాలా కేర్గా సేఫ్గా నాకు ట్రీట్మెంట్ చేశారు. నేను ఇప్పటికి కూడా హ్యాపీగా ఉన్నాను. అది ప్రాబ్లం అనేది అసలు లేదు, రికరెన్స్ అనేదే లేదు. సో ఎవరైతే మీరు భయపడుతున్నారో భయపడకండి, తీసుకోండి. ఇట్స్ ఆల్ గుడ్. డాక్టర్ చెప్పినవన్నీ మీరు ఫాలో అవ్వండి అంతే, దాంట్లో ఏమి ఉండవు అంతగా భయపడాల్సింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.